సమ్మక్క పెళ్లి సందర్భంలో ఇవి ఐరన్ పుల్లలను పెట్టాలి. వస్తువులు ఏంటంటే ఒక 100 years కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటి వరకు. నారతోటి కట్టేసి అయితే అది ఎట్లా అంటే ఎన్ని రోజులు అయినా కానీ కూలింగ్ వాటర్ అట్లా ఉంటాయి. పుణ్యం టైంలో మనం ఏమైనా వస్తువు అడవిలోని ప్రకృతి రూపంలో తీసుకొచ్చాం అనుకో వెంటనే పుచ్చిపోతుంది, ఈ చెట్టు ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా అమాస టైంలో చేసినావు అనుకో ఆ వస్తువు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటాను. అప్పటిదే బాగుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రజెంట్ మనం మేడారంలో ఉన్నాం కదా. సో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం దగ్గర మనం ప్రజెంట్ ఉన్నాం. సో ఆదివాసుల యొక్క సంస్కృతి ఎట్లా ఉంటుండే, అసలు వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తుండే, అలా జ్యువెలరీస్ ఎట్లా ఉంటుండే అనేది, అంటే సమ్మక్క సారక్క ఉన్నప్పటి చరిత్ర మీకు ఈ మ్యూజియంలో మనం చూడబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే అంటే సమ్మక్క పెళ్ళి ఎట్లా జరిగింది, అసలు ఏంది అనేది, ఇక్కడ గద్దెలు ఎట్లా ఏర్పడ్డాయి అనేది ఇక్కడ ఒక స్టాచ్యూ రూపంలో అంటే బొమ్మల రూపంలో మనం చూడొచ్చు ఇక్కడ. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి మనం మ్యూజియం లోపలికి వెళ్ళిపోదాం. సో మ్యూజియంలో ఒక గైడ్ ఉన్నారు, రవికుమార్ అని చెప్పేసి. సో ఆ సార్తో మాట్లాడదాం, వచ్చేయండి. సార్ నమస్తే. సో నా పేరు శివ చౌదరి, యాంకర్ని. సో మ్యూజియంని మన వ్యూవర్స్కి అందరికీ చూపిద్దామని చెప్పేసి రావడం జరిగింది. సో మీ గురించి బయట చెప్పడం జరిగింది. సో రవి గారు లోపల ఉన్నారని చెప్పేసి. సో ఒక్కసారి మ్యూజియం గురించి చెప్పడం, సో అదే మన ప్రేక్షకులకు కూడా చెప్తే బాగుంటుంది అన్నట్టు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మన మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి సో అనేది. ఓకేనా, వచ్చేయండి సార్. ఈ మ్యూజియం 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి మొదటిగా మనకు ఇక్కడ ఎందుకంటే ఈ ఓరియంటల్ మ్యాప్, మ్యూజియంలో ఓరియంటల్ మ్యాప్ అంటే ఇక్కడ ఉన్న ఈ సమ్మక్క సారలమ్మ మేడారం అనేది ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి, దీని చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ప్రత్యేక ఉన్న ప్లేస్లను ఈ యొక్క ఓరియంటల్ మ్యాప్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుండి నియర్గా చూసుకుని ఉంటే బొగత జలపాతం అనేది 58 కిలోమీటర్స్ ఉంటాయండి. అదే అభయారణ్యం ఎట్నారం అక్కడ 41 కిలోమీటర్ ఉండండి. అదేవిధంగా మనకు ఏమంచారు లక్ష్మీ నరసింహస్వామి మన ఉన్నటువంటి మంగపేట మండలంలో ఉన్నదండి. అదేవిధంగా మనకు లక్నవరం చెరువు ఇస్ ఫేమస్. ఇక్కడ ఉన్నటువంటిది 1 hour అంటే 24 minutes అక్కడికి వెళ్ళవచ్చు అండి. 52 కిలోమీటర్లు ఉందండి. అదేవిధంగా పాండవుల గృహాలు ఇది పరకాల సైడ్ ఉంటుందండి. సో దీనికి రామప్ప అంటే ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేక ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి నియర్ ప్లేస్లో ఉన్న ఈ ములుగు డిస్టిక్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేక ప్లేస్లు కాబట్టి ఇక ఓరియంటల్ మ్యాప్లో పెట్టడం జరిగింది. సో ఈ మేడారం మ్యాప్ యొక్క విశిష్టత ఏంటి అంటే, సో ఎవరైనా మేడారంలో వస్తే సో అక్కడ దగ్గరలో ఉన్న ఇంకా టెంపుల్స్ కానీ ఏమన్నా స్పెషల్ ప్లేసెస్ ఏమన్నా అవి చూపిస్తుంది ఈ మ్యాప్, అంతే కదా? ఓకే, అంతే కంపల్సరీ. సో మ్యూజియంకి సంబంధించి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్యాలరీస్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గ్యాలరీస్ ఏమైనా సమ్మక్క జీవిత చరిత్ర సంబంధించింది. సో సెకండ్ గ్యాలరీ వచ్చేసి హౌసింగ్ ఓల్డ్ సంబంధించింది. థర్డ్ వచ్చేసి ట్రైబల్ అగ్రికల్చర్ గ్యాలరీస్ అండి. సో ఫోర్త్ వచ్చేసి హంటింగ్ అండ్ ఫిషింగ్. సో ఫిఫ్త్ వచ్చేసి ట్రైబల్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ సిక్స్త్ వచ్చేసి జ్యువెలరీ, హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో ఈ యొక్క 6 గ్యాలరీస్ ఇక్కడ వరకు మ్యూజియంలో పెట్టడం జరిగింది. అక్కడ ఈ వీటికి సంబంధించి అంటే సమ్మక్క సంబంధించినటువంటిది ప్లస్ అదేవిధంగా ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయం జీవన విధానం సంబంధించిన వస్తువులు పెట్టడానికి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూస్తాం సమ్మక్క జీవిత చరిత్ర సంబంధించిందండి. అంటే సమ్మక్క జన్మించినటువంటి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అది శిల్పి చేష్ట చిన్నప్పుడు. సో అదేవిధంగా పెళ్లి సమయం ఉన్నప్పుడు, సో పెళ్లి సమయంలో వాళ్ళ ఊర్లో పెళ్లి జరిగే క్రమంలో ఒకరికి పాము తేలు కుడితే తేలుకు మందు వేయడానికి నాటు వైద్యం చేస్తాడు. అలా నాటు వైద్యం చేసేది. సో అలా ఏదైనా మహిమ శక్తి రూపంలో ఉన్నదని చెప్పేసి ఆ గ్రామస్తులు వాళ్ళు అనుకోవడంతో ఆ సమ్మక్క మళ్ళీ అడవికి వనప్రవేశం వెళ్ళిపోతాను. ఆ తర్వాత లాస్ట్ గ్యాలరీ ఏంటంటే చిలకలూటకి వెళ్ళేసేసి కుంకుమపల్లి రూపంలోకి సమ్మక్క గద్దె మీదకి తీసుకురావడానికి
నిదర్శనం ఉన్నాడు ఇలా. ఇక నిలువెత్తు మొక్కోవడం తులభారం అనేది ఇక్కడ పెట్టింది. ఓకే డన్. సో అందుకే ఈ సమ్మక్క సారక్క జాతర అప్పుడు మొత్తం బంగారాన్ని ఒక పవిత్రంగా మొక్కడం నమ్మకంతో ఉండాలి, బంగారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఐరన్ కుండలు అనేది పెళ్లి సందర్భంలో మనకు పెళ్లి సమ్మక్క పెళ్లి పైడిదరాజుకును సమ్మక్క పెళ్లి సందర్భంలో ఇవి ఐరన్ కుండలను పెట్టడం జరిగింది. అంటే జస్ట్ ఐరన్ కుండలు పెట్టారు కానీ అప్పటివి కాదు కదా? అంటే అప్పటివి కావు, అంటే దానికి ఒక నిదర్శనంగా పెట్టడం. ఇది హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండి. ఈ గ్యాలరీ ఇది పప్పు. ఈ మనకు అప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళు ఎలా యూజ్ చేసుకునేదంటే, ఇప్పుడున్నది ఏంటిది ప్లాస్టిక్ ఉన్నాయి గంటలు వుడ్ తోటి ఉన్నాడు, మొత్తం కట్టెతోటే. ఇప్పుడు తెడ్డు పప్పు కానీ అంబలి బుర్ర కానీ తర్వాత పప్పు గుత్తి కానీ తెడ్లు కానీ ఈ పప్పు తోటి దుద్దడం కానీ కట్టెతోటి చేసుకున్నాడు. ఈ బుట్టలు కూరగాయల తాటి బుట్టలు ఉన్నాయి, తిరు బుట్టలు చేపలు పట్టుకుపోతుంటారండి, ఈ పూలు పట్టుకుపోతానికి గూడేతం. ఇదేమో చేపలు పట్టడానికి గూడేతం తోతానండి. సో బాటిల్ గార్డ్, ఇవి వాటర్ బాటిల్ అండి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వచ్చాయి కదా, అప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళు ఒక అడవి పోతాను కానీ ఏమైనా పొలం కాడి పోతాను కానీ ఈ బుర్రలో వాటర్ పట్టుకుని పోతానండి. ఈ వాటర్లో ఎట్లున్నాయంటే 24 hours కూలింగే ఉంటాయి. ఇక ఏంటంటే అది సొరకాయ అంటారు మనకు, ఆ సొరకాయలు అంటారు. ఇవి ఎట్లా అంటే దానికి నారా ఉన్నదా, నారాతోటి కట్టేసి ఇస్తే అది ఎట్లా అంటే ఎన్ని రోజులైనా కానీ కూలింగ్ వాటర్ అట్టే ఉంటాయి. సో కడుతుంటాను ఇప్పుడు కూడా కడుతుంటాను. ఇక నేల పీటలు అంటే ఇక మన చుట్టాలు వచ్చినప్పుడు కానీ పీటలు వేస్తున్నారు క్లాస్ కూర్చోడానికి అప్పుడు ఉన్నటువంటి పద్ధతి అండి. ఇది ఇక్కడ చూస్తున్నాం ఇక అంటే బొమ్మలు, జాతర విజువల్స్ బొమ్మల్స్ అండి, జాతర సంబంధించిన అంటే ఇది చంపన్నవాగు. సో ఇది వచ్చేసి వడ్డెలకు సంబంధించినటువంటి అంటే పూజారులు తీసుకురావాల్సినటువంటి వడ్డెలకు సంబంధించినటువంటి గజ్జలు కానీ అలుగుతాడు గజ్జల పట్టి అంటే వడ్డేలు వాళ్ళ యొక్క వేషధారణలకు ఈ విధంగా తీసుకుని వస్తారండి. అప్పుడు ఆ కాలం ఉండే. ఇప్పుడు ఇవన్నీ ఒక వస్తువులు ఏంటంటే ఒక 100 years కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటి వరకు. 100 years కంప్లీట్ అయినాయి కాబట్టి 100 years కంప్లీట్ అయిపోయినాయి ఈ వస్తువులు. అప్పుడే వస్తువులే. ఇప్పుడు మనకి ఇప్పుడు చేయడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు చేసిన వస్తువులే, ఒక 100 years కంప్లీట్ అయిన వస్తువులే కాబట్టి ఇవి విధంగా ఉన్నాయి. అంటే కొన్ని అంటే వాటికి ఆనవాళ్ళుగా ఉన్నటువంటి కొన్ని వస్తువులు చేపించుకొని తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది అలా. ఇప్పుడు ఇది గొబ్బె ఉన్నది. ఈ గొబ్బెని మనం ఇప్పుడు టెంపుల్లో పైన పెట్టడం జరిగింది, చూసారా? ఇది అంత అక్కడ పెట్టక ముందే ఇది ముందే ఉన్నదండి. ఇప్పుడు 2 rates ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ ఉన్నాయి. అక్కడ ఎట్టున్నదంటే 3 rates ఉన్నాయి, 4 rates ఉన్నాయి. 3 rates 4 rates అంటే 4 rates ఎట్టున్నాయంటే పగిడిదరాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళతో ఉన్నటువంటి గొబ్బె పెట్టారు. సో 3 rates అంటేనే సమ్మక్క సంబంధించినటువంటి రీల్స్ పెట్టారు. 5 rates కూడా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద ఎలా అక్కడ గొబ్బె అంటాం మేము. అంటే ఇది జాతరకు సంబంధించిన వస్తువులు మొత్తం ఇక్కడ ఉన్నాయండి. ఇది ఈసనకర్ర అనేది అప్పుడు మనకు ఇక ఉన్నప్పుడు గాలి కోసం అన్నట్టు యూజ్ చేస్తాడు. ఇది మనము ఈలో ఉన్న హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి కొలిచే పద్ధతులు. అప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళు ఎట్లా అంటే పొలం కాడికి వెళ్ళినప్పుడు వడ్లు కొలుస్తారు. ఆ వడ్లు కొలిచేటప్పుడు బస్తా అంటే 8 కుంచాలు ఒక బస్తా, అలా 8 కుంచాలతో కుంచమంటారు. ఇత్తడి బెంతడు కుంచాన్ని అంటే భాస్కర్లో కుంచమంటారు. ఆ కొంచెం 8 కుంచాలు అయితేనే ఒక బస్తాగా అప్పుడు అన్నటువంటి మాండరిక భాషలో అలా మాట్లాడారు. అది 50 కిలోల సంచి ఉండేది. అప్పుడు కొలుస్తున్నాడు కిలో కేజీస్ అప్పుడు లేకపోయాడు. అందాజు లెక్క అన్నట్టు, అందాజుకి ఎట్లా పెట్టి కథం కోసేది అలా బస్తాలో పోయిస్తుందంట అలా. ఇక అప్పుడు వాడిని తినేటువంటి ఇతడి చెంబులు అవన్నీ వాడినట్టు. సోలాలు అరసోలా కిలో సోలా ఉంటుందా, సోలాలు వీటితో సేర్లు అంటారు. 1 సేరు అని చెప్పేస్తాను అన్నట్టు. ఇప్పుడు మనం కిలో అంటాము, కిలో అంటాం. అప్పుడు ఏం చేస్తే సేరు అనేది అర్ధ సేరు పావు సేరు. సో అలాంటివి అన్నట్టు ఆ పద్ధతిలో అప్పుడు మాండలిక పద్ధతిలో భాష ఇలా ఉండేది. ఇసురాయి మనకు ఇక పిండి రూపుకోవడానికి ఇది యూజ్ చేస్తాను. ఇక తాడు మంచం ఇది మామూలుగా మనం అడవి నుండి మనం సేకరించినటువంటి అది ఎదురు పద్ధతితో తయారు చేస్తారండి. ఇది కూడా ఒక పద్ధతి ఉంటుందండి. ఏం ఇది అంటే
మనకు 2 మాసాలు ఉంటాయి అన్నట్టు, పున్నమి అమాస. అవును. అది 15 రోజులు, ఈ 15 రోజులు. పున్నమి టైంలో మనం ఏమైనా వస్తువు అడవిలోని పక్కన రూపంలో తీసుకొచ్చాం అనుకో, వెంటనే పుచ్చిపోతుంది, ఈ చెట్టు ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా అమాస టైంలో తీసినాం అనుకో ఆ వస్తువు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనకు ఇప్పుడు గుడిసెలు కట్టాము, అవి ఇప్పుడు ట్రైబల్ హట్స్ అన్నట్టు సంబంధించింది. ఆ వస్తువు ఏంటంటే ఇప్పుడు ఇదివరకే 20 years కంప్లీట్ అయిపోయింది, 30 years దాకా కంప్లీట్ అయి ఉన్నది. అదే కట్ట, పాత కట్ట తీసుకొచ్చి పెట్టాం అంటే అది ఎప్పుడు అంటే అమాస టైంలో నరికింది కాబట్టి అంతసేపు ఉండదు. అదే పుణ్య టైంలో నరికేమనుకో ఆ చెట్టు ఆ కట్ట ఉండదు, ఎంత సేగ కట్టానా కానీ ఖరాబ్ అయిపోతుంది. సో ఇవి కూడా కదా, ఇవి కూడా అడవి నుంచి సేకరించింది, వెదురుతో తయారు చేసినట్టు గంపలు కానీ ఇవన్నీ వాడినటువంటి వస్తుంది. సో అంటే దీనికి ఈ బుట్టలు ఉన్నాయి కదా, ఈ బుట్టల పైన ఇది మట్టి రాస్తుందా? మట్టి ఏం లేదండి, ఇది మనకు ఎట్లంటే ఆవు పేడతో రాస్తారు. ఓకేనా, ఆవు పేడతో ఏంటంటే ఏదైనా మన పుచ్చు పట్టకుండా చేయడానికి ఒక నీట్గా ఉంటాయి అన్నట్టు. మన తర్వాత ఎండిపోయిన తర్వాత మంచిగా నీట్గా ఉండిపోతుంది ఆవు పేడతో. ఆవు పేడను మట్టి ఎట్లా పెట్టి రాస్తాం. ఇది వచ్చేసి చాట ఉయ్యాల, అప్పుడు ఉయ్యాల, అప్పుడు పిల్లలు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అన్ని కట్టెతో తయారు చేసి నవార్తో వస్తుంది. అప్పుడు ఎట్లున్నాయంటే వెదురు బండతో తీసుకొచ్చేసి అటు అల్లేసి. కానీ వెయిట్ వస్తుందా అసలు? అప్పుడు వెయిట్ ఏముంటుంది. ఇది అగ్రికల్చర్ గ్యాలరీ, ట్రైబల్లో అగ్రికల్చర్ గ్యాలరీ అంటే వాళ్ళు అంటే అగ్రికల్చర్లో ఉన్నట్టు వ్యవసాయంలో ఉన్నటువంటి పనిముట్లు ఇవి. వాళ్ళు ఏ విధంగా వాడేళ్ళు వాళ్ళకి సంబంధించండి. చేపల అటిక అంటే చేపలు అనేది అటిక ఎందుకు అంటే మనం ఎండబెట్టుకుంటాం విషయం, ఎండబెట్టుకోవడానికి ఈ అటిక ద్వారా పైన ఎండబెడతారండి చేపల ఎండగా. అటు కట్టేసేసి దాని మీద చేపలు వేసి ఎండబెడతారండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరకు పోయినప్పుడు కూడా కొందరు చేపలు ఎండబెడతారు, ఇట్లా దాని మీద ఎండబెడతారు. ఈత చేప ఈత చెట్టు చేప వేస్తారు, చేప. ఇది కూడా ఈత దాంతో చేస్తారు, ఇది దాంతో చేస్తారు. చాట. ఇది వచ్చేసి మనకు ఉట్టులు మనకు అడవి నుండి తెచ్చిన నారతో తయారు చేసినటువంటి అది ఈజీగా. కోపిర్నేర, ఈ కోపిర్నేర ఈ పరికరం ఏంటంటే మనం అడవి నుండి ఒక కోపి తీసుకొస్తాం, అది నులకతారు తయారు చేస్తారు. మీకు అది అక్కడ ముందు తర్వాత చూపెడుతుంది. దాన్ని ఎట్లా అంటే పెయిండుతారన్నట్టు. అప్పుడేమో అడవి నుండి అయితే సన్నగా ఉంటుంది, దీని ద్వారా ఇట్లా తాల్తారన్నట్టు. తాల్చేసేసి నులక మంచం అనే ఐడియా ఉన్నా, ఆ నులక మంచం తయారు చేయడానికి ఈ పరికరంతో తాడు అల్లడం కోసం ఈ పరికరం యూజ్ చేస్తారు. ఒకటి తీసేసేసి తాడు లాగా చేస్తారు. నాగలి, వ్యవసాయం సంబంధించింది నాగలి. ఈ నాగలి అనేది అప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్ నాగరికతలో ఉన్నప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా అడవిని తీసుకొచ్చే చేస్తాను. ఈ దున్నుతోడిగా దున్నేది అన్నట్టు. మళ్ళా ఇది ఇత్తడి బొనగలు ప్లస్ కప్పర. ఇవి ఎందుకంటే మనం అడు పశువులు ఉంటాయి కదా, ఆవులు ఏది పొరంబోతుంటాయో వాటికి కడతారండి. అవి కట్టినప్పుడు ఏం చేస్తాయంటే ఆ సౌండ్కి అన్ని ఆవులని దగ్గరికి వచ్చేస్తాను. పలానా తిరుగుతుంది కదా, ఆ ఆవుకి కట్టింది కాబట్టి అవన్నీ ఆవులనేది ఒక దగ్గరికి పోతాయి. అడవి పోయినప్పుడు ఏం చేస్తుంది, ఇక దానికి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ శబ్దానికి వచ్చేసి వస్తాయి. అంటే ఇప్పుడు గంట కడుతున్నారు, ఇప్పుడు గంట కడుతున్నారు. అప్పుడేమో డైరెక్ట్ బొనగలు గిట్ట కట్టేదండి, బొనగలు కట్టేదండి. ఇక గుణపం అనేది తవ్వేది. విత్తనాల లొట్ట అనేది ఏంటంటే దీన్ని ఉపయోగిస్తారంటే మనకు నేగలకి అటు సైడ్ పక్కన కడతారండి విత్తనాలు వేయడానికి. అటు సైడ్కి దున్నుకుంటా పోతా అంటే ఒక్కొక్క గింజ వేస్తారు. ఇలా గింజలు వేస్తా అంటాము. ఇదేమో ఈ కొస నుండి సింగిల్గా పడతా అంటే పోతాను. ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళిపోతుంది. మొక్కజొన్నలు వేసేటప్పుడు కూడా వీటితో లొట్ట ద్వారా వేస్తాను. ఇది ఒడిసేల అంటే మనకు పిట్టలు కొడతానికి. ఒడిసేలు అనేది ఈ పిట్టలు కొడతానికి. ఇది ఎలా అంటే ఇక మనం తాడుతోటి తయారు చేస్తారు, అలా రౌతు పెట్టేసారంటే తిప్పిందంటే కొడతారు డైరెక్ట్. ఆ కోతులు కానీ పిట్టలు కొడతానికి ఇదంతా. ఈ పొలికర్ర అనేది మన అడవి నుండి నార తీసుకొచ్చిన తర్వాత ఈ కట్టెతోటి కొంచెం పద్ధతిగా ఉండడం కోసం అన్నట్టుగా ఈ నారని ఈ విధంగా చేస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ పెండుతారు. సేమ్ అది అలాంటి పరికరం అంటే. ఇవేమో ఈ ఇప్ప పూల కట్టె అంటే మనం అడవి నుండి సేకరించే ఇప్ప పువ్వు ఉంటుంది. ఆ ఇప్ప పువ్వు సారా ఉంటుంది, ఇప్ప పువ్వు ఉంటుంది. ఆ ఇప్ప పువ్వు తీసుకొచ్చినప్పుడు ఎండబెట్టిన దాన్ని మళ్ళీ మెత్తగా దంచాలంటే ఈ కట్టతో దంచుతూ ఉన్నట్టు అట్లా దంచేసి మెత్తగా దంచుతూ ఉన్నట్టు. దంచిన తర్వాత దాన్ని ముద్దలా తయారు చేసుకోవడం. దానికి ఇప్పుడు మా ఇప్ప లడ్డు కూడా తయారైనాయి అట్లా. ఈ కత్తి పిట్టలు, ఈ కొడవలు, బార్షలు ఇవన్నీ మొత్తము అగ్రికల్చర్ సంబంధించింది. ఇక్కడికి వచ్చేసి మనకు
కావడి బద్ద. కావడి బద్ద అంటే మనం నీళ్లు మోసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు ఎట్లా అంటే ఒక వాగుపోయేది. వాగుపోయినప్పుడు శిలమలో నీళ్ళు తీసుకొని అటో బింద కావడి పట్టుకొని వస్తాడు. కావడి బద్ద అంటే ఇది. సో టిక్కిరి, ఈ కోల టిక్కిరి అంటారు. ఈ కోల టిక్కిరి ఏంటంటే ఇది ఎందుకు పూలు ఇలా పెట్టుకోవడానికి, కూల్ ఇలా గుడ్డు పెడుతుంది, గుడ్డు పెడితే పొదుగుతుంది, గుడ్డు పెడుతుంది, ఉంటుస్తానంటు. ఇది ఎందుకంటే ఈ వెదురుతో తయారు చేస్తున్నాడు అంటే అడవి నుండి సేకరించాలంటే వెదురు బొంగుతో తీసుకొస్తారు. ఇది ఇప్పుడు వరకు ఎట్లుండదో అలా ఉండిపోతుంది. ఒకవేళ మనకి నేను చెప్పాను కదా అమాస పుణ్యం టైంలో, ఆ టైంలో చేసినప్పుడు అమాస టైంలో చేసింది కాబట్టి ఇంత గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు నేను తీసుకొచ్చి ఒక 4 years అవుతుంది. ఓకేనా, 4 years అవుతుంది. ఉంది, మీ సేకరి తీసుకొచ్చింది కాబట్టి పాత్ర ఉందని చెప్తున్నా. అయితే ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు ఇది ఒక మూలకు పెడతామంట, ఒక ఇంటికి మూలకు పెట్టినప్పుడు ఇక పాములు కానీ ఏమైనా ఎక్కకుండా పైన ఇక సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి పెడతాం. ఇక పొదుపు చేస్తాయి, పైన ఉంటాయండి. ఇది కల్లంకర్ర, ఇది ఇక్కడ, ఇది కల్లంకర్ర. ఈ కల్లంకర్ర అనేది మనకు వడ్ల నుండి గడ్డిని వేరు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. కల్లంకర్ర తీసేస్తాను. ఓకేనా, కల్లంకర్ర వచ్చినప్పుడు ఇప్పుడంతా మొత్తం టెక్నాలజీ వచ్చేసి మొత్తం డైరెక్ట్ వడ్లు మిషన్లో అయితే డైరెక్ట్ వడ్లే వచ్చేస్తాం, గడ్డి అయితే. అప్పుడు అట్లా లేకపోయేదండి. ఇప్పుడు అది ఎట్లున్నదంటే ఆవులు మనం కట్టేదంట, చుట్టూరు తిప్పుకుంటూ వస్తా అంటే ఈ కర్రతోటి గడ్డిని ఏరు చేసుకుంటూ వస్తాను. అలాగే అది దీన్ని కలంకర్ర అంటారు. ఇది దిమ్మిస ఎందుకంటే మనము కొన్ని ఇప్పుడు ఇళ్ళల్లో ఎట్లుంటే మట్టితోటి ఉంటుంది, మట్టితోటి గట్టి ఉంది ఇష్టం, మట్టిని లెవెలింగ్ చేసుకోవడానికి దిమ్మిస్తోటి ఇలా కొట్టుకుంటా లెవెల్ చేయడానికి దిమ్మిస్ యూజ్ చేస్తారు. దీని పేరు ఇది ఒరిసేలా మన ఇదేంది మన దుసవేరు వడ్లు అన్నట్టు. ఈ కొత్తగా వడ్లు వస్తుంది అండి, తాళ్ళు అంటారు, తాళ్ళు వడ్లు అంటారు. వాటిని ఇట్లా కొట్టుకుంటూ వెళ్తుంటారు. కొట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే తాళ్ళు వడ్లు నిలబడతాయి, మిగతా వడ్లము మనం దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు అక్కడ చెప్పాను కదండి కోపిరి గుడ్డ, ఇది అక్కడ పరికరంతో తయారు చేసి ఈ విధంగా తయారు చేస్తాం. ఇది కొబ్బరితాడేనా? ఇది కాదు, అడవి నుండి సేకరించిన కోపిరి, సేకరించేది కోపిరి. ఈ పురికట్ట కూడా దీనికి లెవెల్ చేసి కట్టుకోవడానికి అక్కడ అది నిదర్శనం అక్కడ కనిపిస్తుంది అండి. ఓలా ఈ పురికట్టలు అన్నట్టు. మోటా ఇయర్స్ ఏమో గుంటుక బల్ల మనకు బాయిలో ఉన్నటువంటి ఇండస్ట్రీ తీసుకోవడానికి ముందుడానికి వీటితో యూజ్ చేస్తారండి. మోటా గిరక, ఈ మోటా గిరక కూడా బాయిలో మనం తేలుతాం దానికి దీని నుండి గుంజుతానంటు. ఇది లొడుగు. ఈ లొడుగు అనేది ఏంటంటే వెదురుతో తయారు చేసినటువంటి లొడుగు. ఇది ఏంటంటే మనము మొక్కజొన్నలో కానీ వరిసెనలో కానీ అక్కడ మంచం మించెళ్ళి తాడే అక్కడ కట్టేస్తారు, ఆ చివరి బాగానే కట్టేస్తారు. కట్టిన తర్వాత ఈ అదే మన ఉన్నష్టంగా కోపిరితో కట్టేస్తారు. కట్టిన తర్వాత దాన్ని సౌండ్ చేస్తే నడల సౌండ్ వస్తే పిట్టలు వేసిపోతాయి. ఇప్పుడేమున్నది దండాన కుట్టుడు అట్లా వచ్చేదండి. ఇప్పుడు అంతా ఘోరం. అప్పుడు ఎట్లున్నాయి, అప్పుడే నాగరికత యూజ్ చేసినట్టు. ఇది ఎట్లా ఇది తెచ్చి ఇంకా 18లో తీసుకొచ్చామండి. అవస్థ 2018లో తీసుకొచ్చాం. ఇక మామూలు కంక చెప్పులు, ఆ చెప్పులు ఇవి దూడ కట్టే లంకపేట ఇవన్నీ మీరు రెడీ చేసినాయినా లేకుంటే పూర్వం ఇక అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇక వాళ్ళు ఎందుకంటే పక్క పెడతారు కదా, తీసుకొచ్చి పెట్టడం. లంకపేట దూడ కట్టేందంటే అవి ఏంటంటే మామూలు పొలం ఉరుకుతాంటే చూసినావా, ఉరికినప్పుడు కాల కట్టేతాయి అన్నట్టు చిన్నలా కట్టే తలుకుంటే తరకు అది ఏం చేస్తే చిన్నగా ఉరకదు అన్నట్టు. సో లంకపేట ఈ విధంగా టెక్నాలజీ యూజ్ చేసి పెట్టింది. అప్పుడే బాగుంది అన్నమాట. అప్పుడే ఎందుకంటే ఎటు పోకుండా ఉరకకుండా వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలన్నది ఆ విధంగా చేశాను. ఈ గ్యాలరీ వచ్చేసి హంటింగ్ అండ్ ఫిషింగ్, హంటింగ్కి సంబంధించింది. ఈ హంటింగ్ వేట సంబంధించినట్టు. ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసులు ఏ విధంగా ఉన్నట్టు అడిగి పోయినప్పుడు సంస్కృతికి సంబంధించిన కల్చర్లో ఉన్నటువంటి వస్తువులు అంటే ఈ బిన్స్ ఉన్నవా, ఇదేమో లేడీస్, ఇదేమో జెంట్స్ అన్నట్టు. జెంట్స్ ఏదైనా లేడీస్ అన్నట్టు. దీంతో కల్చర్ డ్యాన్స్ వేస్తారండి. అంటే ఆదివాసులో కొమ్ము డ్యాన్స్ అంటారు వచ్చినావా, కొయ్య కొమ్ము డ్యాన్స్. ఈ వేషధారణ వేసుకొని ఆ డ్యాన్స్ నృత్యం వేస్తారండి, డ్యాన్స్ చేస్తారు, నృత్యాలు వేస్తారండి. తూతకొమ్మ అండి, ఇది ఒక మీకు చెప్పండి. తూతకొమ్మ లేదు, ఇది సంబంధం కాదు, దేవుని సంబంధం కాదు. ఇది ఒక కల్చర్లో ఉన్నటువంటిది అన్నట్టు. ఎలా అంటే ఈ తూతకొమ్ము మనకు ఎక్కడంటే దీంతో దొరుకుతాయి, మనకు గుర్రాబేరం కొమ్మితో తీసుకొస్తారు. ఈ మనం అడవి పోయేటప్పుడు ఒక పశువుల కాపర్ ఏం చేస్తాడు, అక్కడ పశువుల కాపర్ ఏం చేస్తే ఉదయాన్నే 9:30కు
ఈ తూతకొమ్మతో తుత్తుతో ఊతాడు. ఊదినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళు అది ఉన్న ఆవులు ఉంటాయి కదా, ఆవులన్నిటి మొత్తం ఇప్పుతారు. ఇప్పిందంటే మళ్ళీ అవన్నీ పట్టుకొని అడిగి తీసుకుపోతాడు. అక్కడేమన్నా ఏమన్నా తప్పినా కూడా ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 గంటలకు వచ్చినప్పుడు మళ్ళీ చూస్తాడు. ఊళ్ళోకి వచ్చినప్పుడు మళ్ళీ పశువులన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి కట్టేసుకుంటారు. ఇది అనౌన్స్మెంట్ కూడా అన్నట్టు. అయితే వీటి అంటే ఈ కల్చర్ యొక్క అంటే ఆధారాలు మొత్తం ఇప్పుడు ఆర్చ్ పైన ఉన్నాయి కదా ఒక్కొక్క. అవన్నీ ఉన్నాయి అక్కడ, అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, నేను చూసిన అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మొత్తం టోటల్ అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మేము అంటే జస్ట్ దానికి గైడ్లైన్స్ కూడా చేసాము, దాని ఒక డయాగ్రామ్ కూడా మేము ఇచ్చేసాము, దానికి ఆర్ట్ వర్క్ కూడా చేయించాము అన్నట్టు. సో ఇక్కడ ఏమున్నాయో సేమ్ అక్కడ ఉన్నటువంటి ప్లేట్లలో ఉన్నాయి, ప్లస్ ఆర్చుల మీద ఉన్నాయి, ఆర్చుల మీద ఉన్నాయి. సేమ్ సిమిలర్స్గా ఉన్నటువంటి అన్నట్టు కల్చర్ సంబంధించిన. చిడతలు పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు ఏంటంటే పెద్దగా ఉండేనట్టు, పెద్దగా ఉండేటి. అప్పుడు వాళ్ళు కూడా భజనలు చేసేవాళ్ళు. అంటే ఇక ఆ కల్చర్లో ఉన్నటువంటి భజనలు వేసే భజనలు అనేది కదా, భజనలు చేసుకుంటూ ఇక ఆడుకుంటూ ఉండేది. రాత్రి టైంలో వేసుకుని ఉండేది. కోలాటం, చెరువులు, పెయింటింగ్ సంబంధించిన కల్చర్ పెయింటింగ్ సంబంధించిన పెయింటింగ్స్ ఇవి ఇవాళ ఆర్చ్ పైన ఉన్నటువంటి అవన్నీ అన్నట్టు. ఇప్పుడు ఉన్న 1 2 3 4 5 6 7 అంటే ఈ 7 గుట్టు సంబంధించిన అన్నట్టు. అలా 5 నుండి 5వ గుట్టు సంబంధించిన. అంటే మాకు వియంకులు అంటే ఉంటాయి, మా ఉంటే గుట్టు గోత్రాలతో పెళ్లి జరుగుతానట్టు. అంటే ఇప్పుడు 5వ గుట్టు పెళ్లి చేసుకోరు. 5వ గుట్టు 3వ గుట్టులు మాత్రం పెళ్లి చేసుకుంటారు, వియంకులు అవుతారు. 7 ఉన్నా కూడా వరుస అవుతారు, 5 ఉన్న 7 ఉన్నా వరుస అవుతారు. అంటే ఆడ్ ఈవెంట్స్ అంటే మాకున్న గోత్రాలు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే గోత్రాలు అంటారు, మాకు గోత్రాలు ఉన్నటువంటి నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ ప్రకారం మేము యూజ్ చేసుకుంటాం. అంటే మాకు 1 నుండి 12 వరకు ఉంటాయండి గోత్రాలు. అలా ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి 3 నుండి 7 వరకు ఉన్నాయండి. 3 నుండి 7 వరకు ఉన్నాయి, మీరు అక్కడ చూసారు కదా. సో 3 నుండి 7 వరకు ఉంటాయి. అయితే మాకు గుట్టు గోత్రాలను దాని యొక్క ఏర్పాటు చేయడానికి బెరమేన్ రాజు అన్నట్టు, ఇప్పుడు 7వ గొట్టుకు సంబంధించిన 6వ గొట్టుకు సంబంధించిన వ్యక్తి గోత్రాలని ఏర్పాటు చేయించింది. అక్కడ మనకు నిదర్శనం కనిపిస్తుంది కదా మొత్తం టోటల్గా సీక్వెన్స్. మనం ఎప్పుడైనా రైట్ నుండి లెఫ్ట్కి వస్తాం, మా పూజ విధానం కూడా రైట్ నుండి లెఫ్ట్కి వచ్చేస్తాం. ఈ రైట్ నుండి లెఫ్ట్కి వచ్చేసి ఈశాన్య దిక్కు ఇట్లా మొక్కేస్తాం అన్నట్టు. సో అక్కడ కూడా సిమిలర్గా సేమ్ ఉంటారట. మనకు రైట్ నుండి వచ్చేసుకుంటా ఆ కల్చర్ చిన్నత లాస్ట్కు చంద్రమండలం కూడా పోయినటువంటి ఒక ఆదివాసి కనబడ్డారని చెప్పారు, చూపెడతానట. అంటే అక్కడ నిదర్శనం ఉన్నట్టు. అట్లా డోల్స్ మనకు ఇక డోలి అన్నట్టు. ఈ డోలి అనేది మనకు సమ్మక్క తీసుకొచ్చినప్పుడు ఈ డోలితోటి వాయిస్కు తీసుకొస్తారు. మనకు ఓపెనింగ్ అప్పుడు కూడా డోలీలో ఒక 70 డోలీలు తీసుకొచ్చి చేయించారండి. ఈ శబ్దంతో సమ్మక్క తల్లి బయలుదేరి వస్తుంది. బలా డోలి శబ్దం, డోలి సౌండ్ అంటేనే సమ్మక్కకు పుణకం లాంటిది. ఇది ఆభరణాలు, అది వస్తువులు, ఆభరణాలు అంటే ఆదివాసులు ఉన్నటువంటి మహిళలు వాడినటువంటి వస్తువులు అన్నట్టు. ఆదివాసి జ్యువెలరీ అన్నట్టు. అది ఇప్పుడు అన్నట్టు వాళ్ళ వేషధారణ, మహిళలు అనేది ఆదివాసుల మహిళలు వేషధారణ. వాళ్ళకు కడియాలు కానీ, వడ్డానం కానీ, ఇటు గాజులు కానీ, ఇవి వీళ్ళు వాడినటువంటి వస్తువులు అన్నట్టు. ఇలా కాలకడియాలు, వడ్డానము, అందలు, పవిత్ర అందలు, కాళ్ళకు చేతులు పెట్టుకున్నాడు, దండకడియాలు, ఇవన్నీ మొత్తము వాళ్ళు వేస్తున్నారు సంబంధించిన. ఏమో మనకు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే టంక్ పెట్టెలో దాచిపెట్టుకున్నాడు. బీరువాలు కబోర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే వెదురుతో తయారు చేసిన కట్టెతో తయారు చేసుకొని తాళం పెట్టుకున్నాడు. ఇది కట్టెతో ఉండేది. ఇరుపాని, చెక్క బిట్టలు, సామాన్లు, ఇవన్నీ మొత్తం యూజ్ చేస్తారండి. ఇవి మనకు అడవి నుండి సేకరించినటువంటి సీడ్స్, విత్తనాలు అంటే ఒక డిఫరెంట్ టైప్స్ చాలా ఉంటాయి అన్నట్టు సీడ్స్లో. ఇక ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్లో కొన్ని పెట్టాము, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు విత్తనాలకు సంబంధించి. ఇప్ప గింజలు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్ప గింజలు, ఇక తర్వాత పూసు గింజలు. అంటే పూసు పండ్లు తెలుసా అండి, తిన్నారా? చాలా మంచిగా తీయ ఉంటే పుల్లగా ఉంటాయి, 2 రకాలు ఉంటాయి. దాని గింజలు ఉంటాయి. దాని గంప పండ్లు అంటారు, అదేనా? ఇది కాదు పూసు గింజలు అంటారు. పూసు గింజలు దుస్సవేర్లు, నేను దుస్సవడ్లు అని చెప్పాను కదా, అక్కడ ఇట్లా చూస్తే ఈ వడ్లు వస్తాయి, తీసిన వడ్లు దుస్సవడ్లు అంటారు. ఈ గింజలు, పప్పు గింజలు, బొబ్బర్లు, పెసర్లు, నల్లగడ్డలు. ఈ నల్లగడ్డలు అనేది ఏంటంటే అడవిలోనే సేకరణ దొరుకుతాయండి. అడవిలో అవి నల్లగడ్డలు తినడంతో
మనకున్నటువంటి రోగాలన్నీ రాకుండా జ్వరం కానీ జలుబు కానీ ఏవి రాకుండా అది ఎలా అంటే ఉడకబెట్టుకుంటారంట. ఈ పైన ఉన్న ఇష్టమా అదంతా మొత్తము ఉడకబెట్టిన తర్వాత తోలం తీసుకున్న తర్వాత తిన్నావు అనుకో నీకు ఒక 3-5-6 సంవత్సరాల దాకా జ్వరమే రాదు. అది అంత ఆయుర్వేదిక్ మెడిసిన్ సంబంధించినది నల్లగడ్డలు. ఇప్పుడు నల్లగడ్డలు మీకు ఒక ఉదాహరణకు కరోనా టైంలో ఈ గడ్డలు తిన్నోళ్ళు ఈ ప్రాంతాల్లో ఎక్కువ తిన్నారు, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ తిన్నారు నల్లగడ్డలు. వాటితో చాలా తక్కువ కరోనా తక్కువ అయింది. అంటే దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అడవిలోనే దొరుకుతుంది అడవిలో మనకు మట్టిలో దొరుకుతుంది. ఒక చెట్టు కదా, చెట్టు రూపాయలు తీసుకొచ్చింది. ఈ గడ్డలు తినతోటి కరోనా టైంలో చాలా ఎనర్జీగా ఇచ్చింది అన్నట్టు ఈ జీడి గింజలు. ఈ జీడి గింజలు కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒకవేళ దెబ్బ తగిలినా కానీ నొప్పి తగిలినా కానీ ఇదే వైద్యంలాగా చేయించారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏమైనా దెబ్బ తగిలినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక మామూలు గ్రామంలో కానీ ఆదివాసులలో వాళ్ళు హాస్పిటల్ పోకపోయింది ఈ జీడి గింజలతోటి వేడి చేసుకొని అద్దుకొని పెట్టారు. లేదు కొందరికి యాంటీబయాటిక్ సంబంధించినట్టునే పుండు అవుతుంది. ఆ నొప్పికి సంబంధించిన సింక్ ఏందనుకో అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొందరు పడదు అన్నాడు. కొందరికి ఎందుకంటే వాళ్ళకు అంటే అక్కడ లేని టైంలో పెడితే ఉంటే దానికి రియాక్షన్ వేరే అవుతుంది. కరెక్ట్ టైంకి పెట్టామనుకో అది దానికి సింక్ అవుతుంది. సో ఇక నారలు అడవిలో సేకరించిన నారలు ఇంత చెప్పాను కోపిరి చెప్పాను కండి. అక్కడ కోపిరి పరికరం ఓకేనా, అక్కడ కోపిరి చెప్పిన కదా ఆ పరికరం తయారు చేస్తారు. దాని తర్వాత నులక మంచంతో అవి పీడతారు. అక్కడ ఉన్నది ఇగో ఇది ఫస్ట్ తీసుకొచ్చింది అన్నమాట. అడవిలో సేకరిస్తారు. దీన్ని అడ్జస్ట్ చేసేసి ఆ పరికరంతో తయారు చేసి ఆ విధంగా ఉండలు తయారు చేసుకొని నులక మంచం తయారు చేస్తారు. దీని మీద ఇదొక మనకు ఒక నులక మంచంలో పడుకుంటే ఎంత నొప్పులు కూడా కానీ మంచిగా ఎట్లుంటే ఎనర్జెటిక్ ఉంటారు. అదంతా మొత్తం తాడుకు యూజ్ చేస్తారు, మంచాలకు యూజ్ చేస్తారు. అదేమో మోతుకున్నారా మనకు ఊత ఉందా, ఊత పైన చూసుకోవడానికి. మళ్ళీ అదేవిధంగా మనకు ఎలుగులు కట్టుకోవడానికి కానీ యూజ్ చేస్తారు. నరపనార కానీ మనకి ఇంకోటి ఏంటంటే ఈ నరపనారను అది ఈ మోతుకున్నార మనం అక్కడ ఉంది కదా మనకు కుండలు ఏది మన బాటిల్ గార్డు ఉన్నాయా సొరకాయలు నీటి పొరలు వాటికి యూజ్ చేస్తారు. మంచిగా నీట్గా కూలుగా ఉంటుంది దానికి యూజ్ చేస్తారు. ఇవన్నీ ఇవి నారలు మొత్తం సంబంధించినది. సో ఇక ఇటుకే నాకు మనకి టైం లేట్ అయింది. ఎండ్ అయిపోయింది. పైన 2 గ్యాలరీస్ ఉన్నాయి. పైన గ్యాలరీస్ ఒకసారి దాదాపు మ్యూజియం పెట్టడానికి 2012లో అప్పుడు అనుకున్నారండి. 2012 అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ అనేది ఒక ప్రత్యేకంగా ఉంది కదా, దానికి ఉద్దేశంతో మ్యూజియం పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మా క్యూరేటర్ గారు సత్యనారాయణ సార్, తేనపల్లి సత్యనారాయణ సార్ గారు వాళ్ళు అక్కడ నిర్ణయం చేసుకోవడం జరిగింది. అలా కంటిన్యూ 2014లో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2016లో మళ్ళీ ప్రయత్నం చేసిన తర్వాత ఇక అప్పుడు ఒక అనౌన్స్ అయింది. అయిన తర్వాత 2018లో అప్పుడే ఇక బిల్స్ అని అయిన తర్వాత 2018లో ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క గ్యాలరీ నాయకపోటు సంబంధించింది దేవతల గ్యాలరీ అంటే ఇది సమ్మక్క గుడి అంటే ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి వీటి బండారుతో తయారు చేసినటువంటి దాని గుడి కుంకోబర్ని కంకవనం. దానికి లోనికి వెళ్ళినప్పుడు గుడిలాగా ఉన్నటువంటిది ఆనవాళ్ళది. సో ఈ డప్పులు అనేది మనకు దేవునికి ముందు తీసుకొచ్చేటప్పుడు డప్పులు కొడుతున్నాడు, తప్పడ గుళ్ళు అంటారు. నాయక్పూర్ సంబంధించిన తెగ సంబంధించిందంట. నాయక్పూర్ తెగ సంబంధించిన 13 ఘట్టాలు ఉంటాయి. ఆ 13 ఘట్టాలు ఉన్నటువంటి దేవాలయం అన్నట్టు ఈ లక్ష్మీ దేవార, కృష్ణమూర్తి, పోతురాజు, పిల్లనగోలి, తర్వాత గుర్రపోతు, గజాలు, సింగం బోయిరాడు, భీమన గజాలు, కోలాలు వీటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకంగా తెగ కాబట్టి ఆదివాసులో ఒక తెగ నాయక్పూర్ తెగ సంబంధించినటువంటి ఈ యొక్క గెల అన్నమాట. ఆదివాసులు ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ అన్నట్టు ఇంతకుముందు చెప్పాను కదా. కొమ్ము డ్యాన్స్ అంటే కోయ కొమ్ము డ్యాన్స్ సంబంధించి ఈ విధంగా డ్యాన్స్ వేయడం జరుగుతుందండి. డ్యాన్స్ వేయడము ఇలా జరుగుతుందండి. లాస్ట్ అంటే ఆదివాసుల సంస్కృతిని మొత్తం ప్రతిబింబించేలా మొత్తం అంతా కనిపించేస్తుంది. మొత్తం ఇక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రతిదీ వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ప్రకృతితో కూడుకున్నటువంటి వాళ్ళు వాడినటువంటి వస్తువులు,
వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అన్నది వాళ్ళ గుడిసెలు కానీ హట్స్ కానీ తర్వాత వాళ్ళు అంటే ఇక ఫుడ్ కానీ వాళ్ళు పనికి పోయేటువంటి పరికరాలు కానీ వాళ్ళు వేటైపోయినటువంటి హంటింగ్ కానీ చాలా కష్టపడ్డారు 2010 అవన్నీ సేకరించడము తీసుకురావడము మ్యాక్సిమం పడ్డది ఒక 2-3 ఇయర్స్ పడ్డదండి 2-3 ఇయర్స్ దీనికోసం. ఎందుకంటే ప్రతి గ్రామాలలోకి వెళ్ళేసి సేకరించడం జరిగింది. మా క్యూరేటర్ సార్ సత్యనారాయణ సార్ ఉన్నాడు, తను అక్కడ టీసార్ ఏంటంటే హైదరాబాద్లో ఉంటుండే, తన నుండి కూడా వచ్చేసేసి ఇక మొత్తం ఐటీడీకి అటాచ్ చేశారు. ఐటీడీ నుండి వచ్చేసి కథ మొత్తం ప్రతి గ్రామాలలోకి వెళ్ళేసి అన్నీ సేకరించేసి తీసుకొచ్చి పెట్టడం జరిగింది మ్యూజియం. సో ఇంకోటి సార్, నేను బయట వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్లో అంటే కళ్యాణానికి సంబంధించినవి కొన్ని కనిపించినాయి నాకు అక్కడ. అక్కడ అది సమ్మక్క గ్యాలరీ సంబంధించింది, సమ్మక్క లెజెండ్స్ అంటారు. సమ్మక్క లెజెండ్స్ సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ చూపెట్టాను కదా సమ్మక్క గ్యాలరీలో ఉన్నట్టు అవి చిన్నవి, ఇవేమో పెద్దవి అన్నట్టు. అంటే మామూలుగా మనకు అక్కడ జన్మించినట్టుగా అక్కడ చిలిపి చేష్టలు, తర్వాత పెళ్లి తర్వాత వైద్యం, పెళ్లి టైంలో పాము గుర్తుందని చెప్తే ఆడ వైద్యం చెప్పించినట్టు. తర్వాత వనప్రవేశం పోయిన తర్వాత సమ్మక్క చిలకలొట్టు నుండి మన గద్ద మీద తీసుకురావడానికి ఇట్లా చూపెట్టాం. ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. అలానే మన స్టార్టింగ్లో అక్కడికి వచ్చినప్పుడు మనకు అది ఒక సమ్మక్కకు లెజెండ్ సంబంధించినటువంటి ఘట్టాలన్నట్టు. అంటే మ్యూజియం మాత్రం చాలా బాగుంది సార్. అంటే ఇది అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు లేదు, ఇది ఎందుకంటే వచ్చిన వాళ్ళకి సంబంధం లేదు. ఒక అంటే కోయ మోడల్ విలేజ్ అన్నట్టు. వాళ్ళు ఉన్నటువంటి ఆదివాసీ కోయ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు గుడిసెలు కట్టుకుంటారు అంటే వాళ్ళ ఇల్లు అన్నట్టు. అట్లా అన్నట్టు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నట్టు. టెంపుల్ కి వచ్చారు అంటే ప్రజలు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా పబ్లిక్? లేదు యూజ్ చేస్తారు అంటే మామూలుగా కట్టారంటారు అది. మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కట్టారు అంతే. లేదు, జస్ట్ దానికి ఆ మోడల్ విలేజ్ కాబట్టి ఈ విధంగా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఈ విధంగా ఉన్నది, వాళ్ళ విలేజ్గా ఈ విధంగా ఉంటుంది, వాళ్ళ గుడిసెలు కూడా ఈ విధంగా ఒక సీక్వెన్స్లో ఉంటాయి అన్నట్టుగా చూపెట్టడం కోసం ఈ మ్యూజియం పెట్టడం జరిగింది. అంటే అవన్నీ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. చుట్టూ గుడిసె, అటు సారపా గుడిసె, తర్వాత ఇల్లు కచ్చ ఇల్లు, ఆ తర్వాత మేకల దొడ్డి, అలా కొన్ని ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఒక 7 రకాలుగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాత్ర చాలా పెద్దది ఇందులో. ఎందుకంటే మ్యూజియం అంటే చాలా మంది ఎట్లా అనుకుంటారు అంటే ఆదివాసులను చూడాలి అది అనుకుంటారు. ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళు, వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఆదివాసుల యొక్క సంస్కృతి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు అప్పుడు ఏమి యూజ్ చేస్తుండే. సమ్మక్క సారక్క జాతర అనగానే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అనగానే సో అప్పుడు సమ్మక్క సారక్క అసలు ఎట్లాంటి వస్తువులు యూజ్ చేస్తుండే, అసలు ఎట్లా ఉంటుంది అనేది చాలా మంది చూడాలనుకుంటారు. ఇప్పుడు జాతరకు వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు అప్పుడు ఏం యూజ్ చేస్తుండే, ఎట్లా ఉంటుండే అనేది. మ్యూజియం పెట్టడం ద్వారా అందరికి అర్థమైపోతుంది ఇట్లా ఉంటుండే, ఇట్లాంటి వస్తువులు వాడుతుండే. సో అంటే నార్మల్ గా ఇట్లా చెట్ల వాటిలతో కూడా ఇట్లా యూజ్ చేస్తారా అనేది చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. సో అంటే మీ విలువైన సమయానికి కేటాయించి మా కోసం మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.